ఖతర్నాక్ కామెడీ షో. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీది. అలనాటి మనందరూ ఇలా కలుసుకున్నాం కదా, మనలో ఎవరు అందంగా ఉన్నారంట? నువ్వే. అరే వెంటనే ఎలా చెప్పేశారు? కామెడీ షో కదా, వెంటనే కామెడీ చేయాలి. అందం అంటే మంద అందం. ఇది నిజం. నీకెలా తెలుసు? ఇది కామెడీ షో కదా, ఎవరైనా కామెడీ చేసేవచ్చు. అదంతా కాదు, అందం అంటే నాది. సూపర్. లాస్ట్ కామెడీ పంచ్ అనసూయదైతే రోజా గారు. నాయనా పెళ్లి కొడుకుని తీసుకురండి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా. అరే మీ ఇద్దరు కెమెరాలో కనిపించడానికి పోటీ పడచ్చు, మరి నేను కనిపించినంత పోటీ పడకూడదు. ఊపుకుంటూ వచ్చారు. ఏంటి నాయన అంత డల్లుగా వస్తావు? హైపర్ అది పెళ్ళంటే ఎలా ఉండాలి? హైపర్ మీద రావాలి. ఇంకా నయ్యం డైపర్ మీద రావాలన్నా. పెళ్లి గురించి అన్ని తెలిసి కూడా హైపర్ మీద ఎలా వస్తారా? వాడు ఎవడో బైపాస్ సర్జరీ చేయించడానికి బైపాస్ రోడ్డు మీదకి వెళ్ళాడంట. అట్టుంటది. అన్ని తెలిసి ఎందుకయ్యా చేసుకోవడం? అదిగో అక్కడ ఉందే మా అమ్మ, చేసుకోకపోతే కోసుకుంటానంది. చేసుకుంటే నేను కోసుకోవాల్సి వస్తుంది అంటే విందు. అమ్మ ప్రేమకి లాజిక్లు ఉండవు కదా. మనం మేడ మీద ఆడుకుంటుంటే కింద పడ్డావంటే కాళ్ళు ఎరగొడతా ఉంటది. పడితే ఎలా తిరుగుతాయి తెలియదు అమ్మకి. నువ్వు పెళ్లి చేసుకోవడమే మీ నాన్నగారు ఆఖరి కోరికరా. ఆయన పోతూ పోతూ నేను పోవాలని కోరుకున్నాడు అనమాట. ఇంతకీ ఇది అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజే అండి. కాలేజీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయికి మనసును పంచా, ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ మనసుని ఇంకొక అమ్మాయికి పంచాల్సి వస్తుంది. మనసు అనేది ఒకరు మాత్రమే పంచాలి. నీ మనసు మాత్రం మైత్రివనంలో పాంప్లెట్లు పంచినట్టు అందరికి పంచుతావు, అది మాత్రం ఒక్కరికే పంచాలి. అసలు పెళ్ళంటే నాకు తెలుసురా, పెళ్లి అనేది లాటరీ టికెట్ లాంటిది. 1,00,00,000 మందికి ఉంటే ఎవడో ఒకడికో ఇద్దరికి అదృష్టం కలిగింది. కానీ కొనకుండా ఉండలేరు. ఇది కూడా అంతే, చేసుకోకుండా ఉండలేరు. బాబు భార్యాభర్తల బంధం అనేది చాలా పవిత్రమైనది. ఇటు చెప్తున్నాడు ఇది. పక్క తప్పుకోండి, మాకు కొంచెం గ్యాప్ ఇవ్వరా? అక్కడ ఒక ఆవిడ ఉంది, మేము చూడక్కర్లేదా? కొద్ది క్షణాల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు అంశం చూడడం అంత అవసరమా? చావబోతున్నప్పుడు చివరి కోరిక కూడా తీర్చరేంట్రా? ఏంటయ్యా తమ్ముడు అలా ఫీల్ అయిపోతా? పెళ్లి చేసుకున్న తర్వాత చూడు మీ ఇద్దరు ఎంత ఆనందంగా ఉన్నాము. మరి ఆ తలకి దెబ్బ ఏంట్రా? ఆ కర్ర తగిలింది. చపాతీ కర్రేగా. అదేలే. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు లాగిన్ అవుతుంటాయి, వాటిని మనమే లాగౌట్ చేసుకోవాలి. నువ్వు ఎక్కడెక్కడ లాగిన్ అయ్యావో, ఎన్నిసార్లు లాగౌట్ చేసావో చెప్తే లాగితే అంతది అది. మా ఆయన అలాంటి వాడేం కాదండి. మా ఆయన స్వాతి ముత్యంలో కమలాసన్ టైపు. ఏంటి స్వాతి ముత్యమా? స్వాతి బుక్ లో వచ్చే సందేహాల్లో సగం సందేహాలు ఇడివే. భార్యాభర్తల బంధం గురించి ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? చెప్పిచ్చు కొడితే తోలు ఉడుద్ది అన్నాడు. ప్రతి ఒక్కడు ఈ డైలాగ్ ఒకటి చెప్తారు. అక్కడ పెదరాయిల్లో మోహన్ బాబు గారు సౌందర్యకి రెమ్యునరేషన్ ఇచ్చారు కాబట్టి వినాలి, వినింది. నువ్వు ఎవడో నాకు చెప్పడానికి? అది నేను నీకు రెమ్యునరేషన్ ఇచ్చి. పెళ్లి కూతురు తీసుకురండి. అబ్బా పెళ్లి కూతురు చాలా అందంగా ఉంది. పెళ్లి కూతురుగా ఉన్నప్పుడు తమన్నాలనే తయారవుతారు, పెళ్ళంగా మారాకే తన్నేలా తయారవుతారు. ఏమండి కొంచెం జరగండి. అబ్బా అబ్బా ఇంకొంచెం జరగండి. ఎందుకు ఇన్ని చేసుకో, నేను వెళ్ళిపోతా. లేకపోతే వసాయ్ చూడవే, ఇంత అందగా నాకు నీ నిచ్చి కట్టబెట్టారు. అంత అందమే నీ చెల్లిని ఇడికిచ్చి పెళ్లి చేస్తారా? ఎవడి కరువుకు వాడే బాధ్యుడురా. ఒరే తోడళ్ళు, నీ అందం గురించి మాట్లాడుతున్నా, మరి నా అందం పరిస్థితి ఏంటి? కొంతమంది మనుషుల గురించి దోమలు కూడా ఆలోచిస్తాయి. ఈడి రక్తం తాగాలా, ఈడికే రక్తం ఇవ్వాలని. అలాంటి మనిషివి నువ్వు. నీకెందుకు అందమైన అమ్మాయిలు? అమ్మా ఏం చేస్తున్నావు తల్లి? ముందు బియ్యం పెట్టారుగా, రాలేరేస్తుంది. ఇంకా టైం ఉంది, ఆపు. అసలు భార్య గురించి నీకేం తెలుసు? సహనం, ఓర్పు, జాగ్రత్త ఎప్పుడు వస్తాయో తెలుసా? చేపల కూర తినేటప్పుడు. ఎలా ఉన్నావేంటయ్యా? ఏం చేస్తావు అసలు నువ్వు? మా ఊర్లో దిష్టి బొమ్మల వ్యాపారంలే మాది. ఆ వ్యాపారంలో అంత లాభాలు వస్తాయా? ఎందుకు రావు? ఎదిగే వాళ్ళని చూసి ఏడ్చే వాళ్ళు ఉన్నంత కాలం దానికి లాభాలు వస్తానే ఉంటాయి. ఆ హోమంలో నూనె పోస్తా ఉండమ్మా. ఎంతసేపటి వరకు పోయమంటారు? మనం కూడా వాళ్ళగా అయ్యే వరకు పోతానే ఉండాలి. ఇక్కడ ఉందా రేఖ? నీకు అదృష్ట రేఖ లక్కలా పట్టుకుంది. పెళ్ళయిన తర్వాత నువ్వు అంబానీ అంత గొప్పడోడు అవుతావు. అంబానీ అయినా నీతో అంబానీ వెనక తిరగాల్సిందే కదా. అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి? అమ్మో ముహూర్తానికి టైం అయింది. అయ్యో రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాల. అడు
చూడమ్మా, అక్కడ అరుంధతి నక్షత్రం కనబడుతుంది కదా. ఏది మాకేం కనపడట్లేదే. సరిగ్గా చూడవయ్యా, నాకు క్లియర్ కనపడుతుందిగా. నువ్వంటే పశుపతిరా, నీకు ఎక్కడున్నా అరుంధతి కనపడుద్ది. నువ్వు అమ్మాలి అంటే అది బొమ్మాలి అనుకుంటూ వస్తుంది, మాకెందుకు కనపడుద్ది? నాయన ఈ కార్యక్రమంతో మీ పెళ్లి ఘట్టం అయిపోయింది. సంవత్సరం తిరిగే లోపల 6 కిడ్స్ ఆడుకుంటూ ఉండాలి. మీరు ఎంపైర్స్ లాగా బాగానే చెప్తారు, 4, 6 అని కొట్టేవాడికి తెలుస్తుందా బాధ. అలా అంటావేంట్రా? నీకు పిల్లలు పుడితే ఐఐటి స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకున్నాను. వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు జాయిన్ చేయమని. వాళ్ళు పాలు తాగటం పాకటం ఇవి కూడా ఐఐటి జేఈ పద్ధతుల్లో నేర్పిస్తాం, జాయిన్ చేయమంటారు. వాళ్ళేం పోయింది? ఒరే తమ్ముడు, అసలైన ఘట్టం వచ్చింది. నీకు ఘట్టం గురించి చెప్పాలరా. ఏంటి నవ్వుతావేంటి? ఘట్టం గురించి ఒక గొట్టం గారు చెప్తుంటే నవ్వు వచ్చింది. ఆడవాళ్ళు మనం లొంగ తీసుకునేది ఈ టైంలోనే. నిన్న ఒకరు లొంగ తీసుకోవాలంటారా? ఎప్పుడెప్పుడు లొంగిపోదాం రెడీగా ఉంటావు. పాల గ్లాస్ పట్టుకొని అమ్మాయి వస్తుంది, సగం తాగాలి. నేనంటే అప్పుడు బీపీ టాబ్లెట్ వేసుకున్నాను అనుకో, ఆ తర్వాత దగ్గర తీసేసుకుని లాగేసుకోవాలి. అప్పుడే గోదరు. ఇదిగో అమ్మాయి ఒంగోని మన కాళ్ళకి దండం పెడతా. మనం లేపేటప్పుడు నాకంటే నడుము పట్టేసింది అనుకో, ఆ తర్వాత దగ్గర తీసేసుకుని లాగేసుకోవాలి. ఒరే ఆడు మాటలేం పెట్టి చూడు, నేను చెప్పిన వాటి గురించి కొంచెం ఆలోచించు. ఒరే ఇందులో నీ ఆయాసం వాడు ఆవేశం తప్ప ఆలోచన ఎక్కడ ఉందరా? తగలయ్యా, వెళ్ళండి. మీ ట్రైన్ టైం అయింది, మొత్తం వెళ్ళిపోండి. ఉన్నదే చిన్న ఇల్లు, అందరు ఎక్కడ ఉంటే మా పనులు ఎలా జరుగుతాయి? నువ్వేంటి వెళ్ళవా? ఇది మా శోభనం. ఇప్పుడు ఉంటది చూడు. నువ్వు ఎదురొచ్చా చూడు. ఏంట్రా మీరు మళ్ళీ వచ్చారేంటి? అక్కడ ట్రైన్ మిస్ అయింది అయ్యా, ఇక్కడ పడుకుని వెళ్తాం రాత్రి. ఏంటి ఇక్కడ పడుకొని వెళ్తారా? శోభనం వరా, అది ట్రైన్ మిస్ అయితే లారీయో వెళ్ళెక్కేళ్ళండి. అప్పుడే నేను చెప్తున్నానండి, ఎవరు వినలేదు. ఒకసారి దాని మాట లారీ ఎక్కేయాలంట్రా. లారీలో ఎలాగెళ్తామయ్యా? పొద్దున్న ట్రైన్కి వెళ్తాం. ఈ రోజు ఒక్క రోజుకి అడ్జస్ట్ అవ్వరా? లేడీ గెటప్ తో శోభనం అంటే ఎవ్వడు అడ్డురాడు. ఒరిజినల్ లేడీతో శోభనం అంటే అన్ని అడ్డంకులే. మా శోభన కూడా ఇలాంటి గదిలోనే జరిగింది. ఎవరిదైనా గదిలోనే జరిగింది, గ్రౌండ్ లో జరగదు. మీ ఇద్దరు శోభనాలు పక్కన పెట్టండి గాని, నా శోభనం గుర్తు చేసుకుంటే అది శోభనం రాత్రి. బయట ఉరుములు మెరుపులు, బడబడబడబడి. అమ్మాయి భయపడ్డ అమ్మాయిని మనం ఏం చేస్తాం? వదిలేసాం. రెండో రోజు పలుపు పటా 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 పటా. రెండో రోజు అమ్మాయి కంగారు పడ్డ అమ్మాయిని మనం ఏం చేయలేం కదా. నీ మంగళవారం మాట్లాపి పడుకో. ఏమండి, మా ఆయనకి జ్వరం పడితే గానీ నిద్రపోడండి. ఏంటి బొగడగాడికి మళ్ళీ జోల పాడరా? బోయవాని వేటుకి గాయపడిన ఇలా పడుకోరా, నీకు దండం పెడతా. శాంతి ఈ వాయిస్ ఎందుకు నాకు నచ్చట్లేదే. ఇప్పుడు నిన్ను నిద్రపుచ్చడానికి సింగర్ సునీత, సిద్దిక్ శ్రీరామ్ వస్తారంట. మొత్తం పడుకోండి. తెల్లారితే వెళ్ళిపోతారు, మనం శోభనం చేసుకోవచ్చు. ఓకేనా? కాసేపు పడుకోవే. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఇదేంట్రా లేవడేంట్రా? సారీ, ఇటు చనిపోయాడు. చచ్చిపోయాడా? చచ్చిపోయాడా? అదేంటండి, వాళ్ళావిడి కన్నా మీరు ఎక్కువ ఏడుస్తున్నారు. ఇది గురించి కాదే, ఇప్పుడు శోభనం శోభకం అని చెప్పి 3 నెలలు ఆపుతారు. అది నా బాధ. బాబు 3 నెలలు కాదు, మొత్తం 6 మాసాలు. ఇది వాళ్ళ అత్తగారు లెక్క చెప్తున్నట్టుంది. తరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. ఏమండి, ఆ కళ్ళజోడు తీయండి. గుడ్ల గుబలా ఉన్నారు. తీస్తే నువ్వు కూడా అలాగే ఉన్నావు, అందుకే తీయట్లా. ఎంత మాట అన్నారండి. నేను మీకోసం నా హృదయంలో తాజ్ మహల్ కట్టుకున్నాను తెలుసా? నువ్వు తాజ్ మహల్ కడితే షాజహాన్ కట్టింది ఏంటి? ఇనారు బిట్టుమాల. ఈ మొగుళ్ళు ఎప్పుడు ఇంతేనండి, పెళ్ళాలతో ఎప్పుడు కోపంగానే మాట్లాడతారు. ఏమండి, ఒకసారి సరిగ్గా చూసి మాట్లాడండి. సెలవుల తర్వాత స్కూల్కి వెళ్ళే పిల్లల మొహం, ఈ పిల్లల మొహం అస్సలు చూడలేమండి. అయ్య బాబోయ్, ప్రతి ఇంట్లో కూడా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగితే బాగుండు. మా ఇంట్లో పెళ్ళైన దగ్గర నుంచి ఒకటే ప్రభుత్వం, మారదే. అయినా ఇప్పుడు నా వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటండి? నష్టం ఏంటి? పెళ్లికి ముందండి పరుసులో వేలు పెడితే 10,000 వచ్చాయి. ఇప్పుడు వేలు పెడితే వేలు మాత్రం అవుతుంది, ఏమి లేవు. ఆహాహా, 2 లక్షలు కట్నం తీసుకోలేదా? 2 లక్షల కట్నం తీసుకొని నెల 25,000 జీతం తీసుకుంటున్నారు. ఇలాంటి వడ్డీలు ఎక్కడైనా చూసారా మీరు? అయినా నేనేం చేస్తాను చెప్పండి? సీరియల్స్ చూస్తూ ఉంటాను, మహా అయితే షాపింగ్ చేస్తూ ఉంటాను. సీరియల్ గురించి మాట్లాడకు. సీరియల్ తీసేవాళ్ళు కొంపలు కడుతున్నారు, సీరియల్ చూసేవాళ్ళేమో కొంపలు కూల్చేస్తున్నారు. షాపింగ్ అంటారా? వెళ్ళిందంటే ఎప్పుడు వస్తుందో తెలియదండి. మామూలుగా అక్కడికి వెళ్ళినప్పుడు ఏ చీర అడిగితే ఏ పొట్టు చీర కాటన్ చీర చెప్పాలి కదా. పక్కింటి ఆవిడ కుళ్ళుకునే చీర కావాలంటది, అది 5 రోజులు దాకా దొరకదు. మనకి ఏడొస్తుంది. ఇన్ని
ఇన్ని బాధలు ఉంటాయని తెలుసు కదా, అయినా పెళ్ళెందుకు చేసుకోవాలో మరి. కత్తి పట్టుకున్నవాడు కత్తికే బలవుతాడే, పెన్ను పట్టుకున్నవాడు దాంతో ఏదో ఫోర్జరీ చేసి దొరికిపోతాడు. అలాగే పెళ్లి గురించి తెలిసినా కూడా పెళ్లికే బలవుతారు. తప్పదు. ఆ టేబుల్ మీద 1000 రూపాయలు పెట్టినా నాకు కనిపించట్లేదు. అక్కడుంటే పోతాయేమో అని చీరకొని జాగ్రత్తగా బీరువాలో పెట్టేశా. నేను టీవీ మీద నా ఉంగరాలు దిద్దులు కూడా పెట్టానండి, అవి కూడా కనిపించట్లేదు. ఎక్కడ నేను నీలాంటి వాడిని కాదే, పోతాయని దేవుడి దగ్గరే పెట్టా. అవునా? ఏ దేవుడి దగ్గర? శ్రీ వెంకటేశ్వర వైన్స్ అని. అంటే పగలెట్టేశారన్నమాట. నేను ఇవాల్టి నుంచి ఇంట్లో ఒక్క పని కూడా చేయను. ఎందుకు చేయవే? ఏ మీ అమ్ముందిగా, చేస్తుందా? నేను కూడా చేయను. బిందె ఎత్తలేని అత్తగారికి చెంబు ఎత్తలేని కోడలు దొరికింది, అన్ని నేను ఎత్తుకోవాల్సి వస్తుంది. ఏమండి, భార్యని దేవతలా చూసుకోవడం ఎలా అనేది నేర్చుకోండి. నేను అదే చెప్తాను, ఇక నుంచి నువ్వు పూజ గదిలో ఉండు, నా గదిలోకి మాత్రం రాకు. యాండి, అలా చూడకండి, మీరు మొగుళ్ళని చూసినట్టే ఆ మేఘాల వంక కూడా చూస్తున్నట్టున్నారు. అప్పుడప్పుడు వచ్చే వర్షాలు కూడా వెనకపోతున్నాయి. అంటే ఇప్పుడు ఏమంటారు? మీకు పెళ్ళంతో పని లేదంటారు, అంతేగా? అలా ఎందుకంటానే? దెర్ ఇస్ నో లైఫ్ వితౌట్ వైఫ్. నిజంగానా అండి? అంటే ఇక్కడ వైఫ్ అంటే భార్య కాదు. డబ్ల్యూ అంటే వాట్సాప్, ఐ అంటే ఇన్స్టాగ్రామ్, ఎఫ్ అంటే ఫేస్బుక్, ఈ అంటే ఈమెయిల్, ఇవి. అంటే మీకు నా మీద ప్రేమ లేదా? ఇలా ఏంటండి వీళ్ళు మాట్లాడడం? ప్రేమ లేదా? నిన్న నీ కోసం ఉపవాసం చేశానే. నిజంగానా అండి? ఎప్పటి వరకు చేశారు? ఆకలేసే వరకు చేశా. మీతో వాదించడం అనవసరం. మనం వాదిస్తాం, వాళ్ళు వాదిస్తారు. మనం అరుస్తాం, వాళ్ళు అరుస్తారు. చివరికి వాళ్ళు ఏడుస్తారు. డక్వర్త్ లూయిస్ ప్రకారం వాళ్ళే గెలుస్తారు. ఇలాంటివి ఎందుకు చెప్పు మళ్ళీ. బాబు ఎక్కడా? నానా కన్నా. ఏమండి, మన అబ్బాయి ఇవాళ ఎంత తొందరగా లేచాడో తెలుసా? సర్లే, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురాపో. వీడు తొందరగా లేచాడని చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. వీడు అసలు రాత్రి పడుకోలేదని తెలిస్తే ఎంత ఫీల్ అవుతుందో. నానా, నేను ఏదన్నా ప్రయోగం చేసి సైంటిస్ట్ అవుతారనుకుంటున్నా. ఒరేయ్, నువ్వు ఇప్పటిదాకా చేసిన యోగాలు ప్రయోగాలు చాలు. నువ్వు కొత్తగా ఏ దుర్వినియోగాలు చేయని అవసరం లే. అదే నానా, గ్రహం బెల్ ఫోన్ కనిపెట్టాడు, సైంటిస్ట్ అవ్వాడు. సైంటిస్ట్ బల్బు కనిపెట్టాడు, సైంటిస్ట్ అవ్వాడు. అది ఐన్స్టీన్ కాదురా, ఎడిసన్ రా. ఐన్స్టీన్ బల్బు కనిపెట్టాడు, సైంటిస్ట్ ఐన్స్టీన్ కాదురా, ఎడిసన్ రా. నానా, గ్రహం బెల్ ఫోన్ కనిపెట్టాడు, సైంటిస్ట్ అయ్యాడు. ఎడిసన్ బల్బు కనిపెట్టాడు, సైంటిస్ట్ అయ్యాడు. అలాగే నాకు పెళ్లి చేస్తావు అనుకో, ఓ బాబుని కనిపెట్టి నేను కూడా సైంటిస్ట్ అవుతా. అలా చేస్తే సైంటిస్ట్ అంటారు, మిషనిస్ట్ అంటారు. మన కుక్క పిల్ల ఎంత లేపినా లేవట్లేదేంటి? అదే ఇందాక తోకాడుకుంటూ నా దగ్గరకు వచ్చింది. నువ్వు చేసిన ఇడ్లీ ఉంది కదా, ఇసిరా తగిలినట్టుంది. అమీర్పేట్లో శాంతి స్వరూప్ మీద దాడికి యత్నం. నిజం తెలుసుకొని యువకుడు వెంటనే ఆత్మహత్య యత్నం. మొబైల్ వల్ల మరో ప్రమాదం, అంకుల్ ఫేస్ కి డ్యామేజీ. ఏ బ్యాటరీ ఏమైనా బ్లాస్ట్ అయిందా? ఆంటీకి పాస్వర్డ్ తెలిసిపోయింది. 1000 కోట్ల ఆస్తి కలిగిన మీర్జాపురం యువరాణి బర్త్డే ఫంక్షన్ కి అందరూ ఆహ్వానితులే. అక్కడికి వచ్చిన వాళ్ళలో ఎవరైతే మంచి ఫ్యామిలీ అని ప్రూవ్ చేసుకుంటారో వాళ్ళకి వాళ్ళ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తారంట. ఏమండి, ఇంతకంటే మంచి డీల్ ఉంటుందా చెప్పండి? మంచి ఫ్యామిలీ అని ప్రూవ్ చేసుకుందాం, మనోడిని ఆ యువరానికి ఇచ్చి పెళ్లి చేద్దాం, ఆస్తంతా మనకు వచ్చేస్తుంది. ఫ్యామిలీ అని ప్రూవ్ చేసుకోవడం ఈడుండగా అయిద్దంటావా? అజయ్ మాల్యాని అర్బన్ బ్యాంక్ మేనేజర్ చేసినట్టే ఉంటుంది మనం మంచి ఫ్యామిలీ అని ప్రూవ్ చేసుకోవటం ఈడుండగా. సర్లే పద. పంపతీసి రాజుగారు ఏంటి ఆ యువరాణిని పిలిపించండి. ఈమె నా కూతురు మీర్జాపూర్ యువరాణి. ఇది వయసు అయిపోయిన ఎలిజబెత్ రాణి లాగా ఉంది. ఇది యువరాణి అంటారేంటి? మేము జమీందారుల సంగతి మర్చిపో, చాలా ఫ్రీగా ఉండు. భయం ఎందుకు? నేను టీం లీడర్ అన్న విషయం మర్చిపో. ఫ్రీగా చేయి, పేమెంట్లు ఎందుకు? జమీందారులని ఎవరినైనా సరే చివరకు పోతే నలుగురు మోయాల్సిందే కదా. మమ్మల్ని అయితే నలుగురు మోయాలండి, మీకు జేసీబీలు రావాలి. నమస్కారం అండి. నమస్కారం. ఇంకో ఫ్యామిలీ నటించడానికి వచ్చారు. అది మామూలు పర్ఫార్మర్ గా, దాని ముందు మనం చేయగలమంటావా అంత పర్ఫార్మెన్స్? అంత పర్ఫార్మర్ అండి? మామూలు కాదు, ఇలా ఇక్కడ ఉంది కాబట్టి సరిపోయింది. కానీ రాజకీయాల్లోకి వెళ్తే రైల్వే మంత్రి అయ్యేది. మీ అమ్మాయా? అవునండి, చాలా అందంగా ఉందండి. మీరు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారండి. అండి. యానిమల్ ప్లానెట్ లో వాళ్ళు ఎక్కడో ప్లానెట్ నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం పూడేసుకుంటున్నారు తెగ. అమ్మాయికి దిష్టి తగులుతుందేమో, బుగ్గను చుక్క పెట్టారా? దేవుడు మీకు అసలు బుగ్గలే పెట్టలేదు అనుకుంటా. అసలు మీ ఇద్దరిని చూస్తుంటే చాలా అన్యోన్యంగా ఉన్నారు. ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు? అది రక్తం తాగుతుంటదంటే నేను రక్తం ఇస్తుంటానండి.
సరే మీ మాటలు కట్టి పెట్టండి. బయటిపై నా 29వ పుట్టినరోజుకి వచ్చిన మీ అందరికి స్వాగతం సుస్వాగతం. చప్పట్లు కొట్టండి. సరే మరి ఈ సందర్భంగా ఏదైనా జోక్ చెప్పొచ్చు కదా. 29వ పుట్టినరోజు మీరు ఆల్రెడీ చెప్పారు కదా, మళ్ళీ ఇంకో జోక్ ఈ బ్లడీ ఫూల్ రాస్కెల్ వాట్ దిస్ నాన్సెన్స్ ఎవర్ టాకింగ్. ఈ రోజు నా జన్మదినం. జన్మ వరకు కరెక్టేనండి, దినం కూడా కరెక్టేనండి. మీరు ఇందా నుంచి ఏంటి నన్నే గమనిస్తున్నారు? నా అందరిని ఆరాధిస్తున్నారా? సమాధి కట్టి దాని ముందు ప్రార్థన చేయాలనిపిస్తుంది మిమ్మల్ని. ఏదో ఒకటి కట్టండి, ఎవరు వచ్చినా నా మీద వేయడమే. నానా ఈ అవకాశం మళ్ళీ రాదు, వెంటనే పేపర్లో వేయిస్తారు ఏమని? కేక్ కట్ చేయిస్తున్న పోరం పోకని. చప్పట్లు కొట్టండి. అబ్బా పాపా శివరాణి. అంత నాలుగుంది ఏట్రా ఇది. ఇదిగో మీ అందరికీ ఒక నిజం చెప్పాలి. వీళ్ళు చూస్తుంటే అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. మీలో మాత్రం నిజాయితీ కనపడుతుంది. ఇది మీ అబ్బాయిని కూడా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. మేము అదే అనుకున్నాం, చేసేసుకోండి. సూపర్ సార్, మీకు నిజంగా దేవత లాంటి అమ్మాయి దొరికింది. మాకు తెలుసండి, చెప్పాలంటే చాలా మంచి అమ్మాయి. మాకు తెలుసండి. ఇంకా చెప్పాలంటే తన ఆస్తి మొత్తం మా ట్రస్ట్ కి రాసిచ్చిందండి. తన ఆస్తి మొత్తం మా ట్రస్ట్ కి రాసిచ్చిందండి. ట్రస్ట్ కి రాసిచ్చావు. అదే నలుగురు బతుకుతారు కదా. నువ్వెన్నాళ్ళు బతుకుతావో తెలియదు, నువ్వు ఇంకో నలుగురు బతకడానికి ట్రస్ట్ కి రాసావు. ఇది పెద్ద మల్లేశ్వరంలో కత్తిరి నాకు అయిపోయింది. కప్పల మింగిన చెరిగొడ్డు లాగా ఉన్నాడు ఇది. ఒక జమీందారు. నానా ఇప్పుడు మేము ఇద్దరు ఎక్కడికి వెళ్ళాలి? దాన్ని అత్తాపూర్ లో ఉన్న వృద్ధాశ్రమంలో దింపి నువ్వు మాదాపూర్ లో ఉన్న 3వ బిల్డింగ్ లోకి వెళ్ళు. ఏమంటే షేర్ ఆటోలో వెళ్ళిపోదామండి. మానవా మానవా ఏమి కోరిక, చెప్పవా జాగు చేయక. మానవా మానవా ఏమి కోరిక, చెప్పవా జాగు చేయక. విన్నపాలనే ఆలకించిన మా ఆయన చూడండి ఇలా ఆట పట్టిస్తాను. ఏమండి తేలండి. ఎక్కడే మీరంతా అమాయకులండి. మిమ్మల్ని ఎవరైనా ఇట్టే అదం చేసేస్తారు. అవును నిజమే, ఆ విషయం ముందుగానే పెట్టింది మీ నాన్నే. మామూలు వెళ్ళడం చేయలే. నాకు ఎప్పటి నుంచో డౌట్ అండి, మీరు స్టెప్ వేస్తారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదే, ఆ స్టెప్ కూడా మన కాపురం లాంటిదే. ఈ రోజు ఎలాగైనా ఏదో ఒకటి స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తా. ఏదో చేద్దామని ముందుకెళ్తా, చేయలేక వెనక్కి వస్తా. ముందుకెళ్తా, వెనక్కి వస్తా. సర్లే నేను పక్కన పెట్టు. కాపురం అండి. కాపురం అనేది జబర్దస్త్ లాగా మంత్లీ 4 ఎపిసోడ్స్ అన్నట్టు ఉండాలి. స్టార్ మహిళ లాగా 3000 ప్లస్ 4000 ప్లస్ అంటే మాకు ఫీజులు కుడతాయి. నాకు అర్థమైందండి, బాగా అర్థమైంది. ఈ మధ్యన దేన్నే బాగా మరిగారు మీరు. అలాంటిదేం లేదే, నేను అలాంటి తప్పు చేయను. నీకు నమ్మకం లేదా? మరి మీ మగాళ్ళందరూ ఏ తప్పు చేయలేని నమ్మకమే ఉంటే ఏది మీ మొబైల్ కి నా పాస్వర్డ్ ఒకసారి బయట తీయండి. మీ ఆడాళ్ళందరూ అందగత్తెలనే నమ్మకం ఉంటే ఏదో ఒకసారి మేకప్ తీయండి. పెళ్లికి ముందు మీరు ఎన్నో యాగాలు హోమాలు చేయబట్టే మీకు నాలాంటి అందమైన భార్య దొరికింది. నా శత్రువులు ఎవరో చేతబడి చేయబట్టి నీలాంటిది దొరికింది. ఆ పక్కింటి సుబ్బారావు చూడండి, వాళ్ళ ఆవిని డెలివరీకి అని చెప్పి పుట్టింటికి పంపించాడు. ఎదురింటి వెంకట్రావు డెలివరీకి అని వాళ్ళ ఆవిని పుట్టింటికి పంపించాడు. నువ్వు పుట్టింటికి వెళ్ళాలంటే లగేజ్ రెడీగా ఉంది, వెళ్ళిపో. మరి డెలివరీ అనగానే రావడానికి పిజ్జాలు కాదే, పిల్లలు టైం పట్టుద్ది. మన ఈదుల కుర్రాళ్ళందరూ ఏం చక్క ఉద్యోగం చేసుకుంటూ ఇంత సంపాదిస్తున్నారు. కనీసం వాళ్ళని చూసాను మీకు ఈగో ఫీలింగ్ కలగట్లేదా? స్కిట్లన్నీ అయిపోయిన తర్వాత చివరిలో వాళ్ళు ఎత్తే మార్కులను బట్టి మారిపోయే జీవితాలు మనకెందుకు ఈగోలు ఎత్తగా. ఇప్పుడు సరైన మగాడంటే పారిపోయి పెళ్లి చేసుకునేవాడు కాదండి, పెళ్లి చేసుకున్నా కూడా పారిపోకుండా తట్టుకోగలిగి ఉంటాడు. చూసా వాడు. ఇంకా ఏంటి అక్కడ చూస్తూ నుంచున్నావు? ఈ గుమ్మానికి ఏంది అస్థి పంజరాలు పెట్టావు? నువ్వే కదా ఇల్లంతా నీ ఫోటో ఆల్బమ్ తో నిండిపోవాలను. ఎందుకంటే ఇలా రోజు గొడవ పడతారు? మనం కూడా వాళ్ళు చెక్క అలా నవ్వుతూ ఉండొచ్చు. మనం గొడవ పడుతున్నందుకు వాళ్ళు నవ్వుతున్నారు, మామూలుగా నవ్వుతారేంటి? అబ్బా బాగుంది. శాంతి స్వరూప్ ఫోటో ఎక్కడ వేయించావు? మొత్తం ప్రింట్ వేయించా బాగా. హలో హలో, ఎక్కడున్నారు? వంటింటికి వరండాకి మధ్యలో ఉన్నారా? నీకేమన్నా పిచ్చా? ఇంట్లో ఉన్నానని చెప్పొచ్చుగా. నీకేమన్నా మత పిచ్చా? ల్యాండ్ లైన్ ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అడుగుతాయంట్రా. ఎవరెంతకే? షూటింగ్ వాళ్ళు. ఓ మీరా సార్? సారీ సార్. ఏంటండి షూటింగ్ వాళ్ళు మన ఇంటికి వస్తున్నారంటే? షూటింగ్ వాళ్ళు వస్తున్నారా? హీరో డైరెక్టర్ అందరూ మన ఇల్లు షూటింగ్ అడిగారు కదా.
ఆహా ఈయన యాంగిల్స్ అన్ని చూస్తుంటే జేమ్స్ కెమెరాన్ లాగా ఉన్నారు సార్. ఓ ఇడా కెమెరా లేడా? ఈ కెమెరాన్ కాదు కామరాన్ వీడు. నేను షూటింగ్ చేయబోయి వెళ్ళేదేనా? ఇదే అండి. నాకు ఇల్లు అంత అవసరం లేదండి, ఒక గది ఉంటే చాలు. షూటింగ్కే కదండి. షూటింగ్కే. ఇంతకీ హీరో ఎవరండి? హీరో 1940s లవ్ స్టోరీ అండి. నా ముందు సినిమా బాక్స్ బద్దలు కొట్టింది తెలీదా? ఇడు కుక్కుడుకాయ బద్దలు కొట్టలేడు, ఇడు బాక్స్ బద్దలు కొట్టాడు. ఏం మాట్లాడుతున్నావు? ఎడం చేత్తో ట్రాక్టర్ లేపిన సీన్ నువ్వు చూడలేదా? ఆ తర్వాత వెంటిలేటర్ మీద పడుకున్న సీన్ చూశానండి. ఇతను కొరియోగ్రాఫర్. ఇది కాస్ట్యూమ్ వేసుకోవడానికి ఆ స్టెప్స్ ఎక్కలేడు. ఈ స్టెప్స్ అవును, హీరోయిన్ ఏది? ఫ్లైట్ మిస్ అయిందండి సార్, రావట్లేదంట. ఇప్పుడు హీరోయిన్ అంటే ఈవిడెవరో నాకు బాలీవుడ్ హీరోయిన్ లా కనపడుతుంది. వుడ్ వరకు కరెక్టేనండి, బాలియో కాలియో తర్వాత తెలుస్తుంది మీకు. నీకు ఏదైనా డైలాగ్ చెప్పడం వచ్చా? అయ్యి వచ్చండి. నా పేరు సీత, నేను గీసిందే గీత. వాడి పేరు అఘోరా, వాడు కలిపేదే పులిహార. మీ ఇద్దరికి ఒక సీన్ చెప్తాను, చేయండి. అది మా ఆవిడండి. పర్లేదండి, ఇక్కడ హీరోయిన్. ఓకే ఓకే చెప్పండి. నువ్వు చాలా రోజుల తర్వాత ఊళ్ళోకి వచ్చావు, ఎదురుగా వీళ్ళు ఎవరు కనిపించింది. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి వాటేసుకో. మరి నేనేంటి లోపలికి వెళ్ళి తలిపేసుకోవాలా? నువ్వేంటే వాడికంటే ముందు నువ్వు వాటేసుకుందా? ఇది షూటింగ్ అయితే ఎవడైనా సినిమా ఇలా చేస్తారా సార్? ఇలాంటి షూటింగ్ ఎవరైనా చేస్తారు. ఓకే. ఒక కాన్సెప్ట్ ఇస్తాను మీకు, దీంట్లో మీరు దాని ప్రకారం చేయండి షూటింగ్. కాన్సెప్ట్ అంటే ఏదైనా హర్రర్ పిక్చరా సార్? థ్రిల్ వస్తుంది స్టేజ్ మీద. అరే వాళ్ళకి ఆ థ్రిల్ చూపించండి రా. ఏంటి బాబోయ్ కోలా చక్రాల బూట్లు. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా, చేయూతనందించు సాయం. మొత్తం వణికేస్తుంది ఏంటి లోపల? ఇందాకే వచ్చినప్పుడు అబిబ్బి అబిబ్బి అని ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అబిబి అంటే వద్దయ్యా, ఒక కాలు ఒంగోలు ఇంకో కాలు ఇంకోలు మంచూరియా అయితే. ఈ పొజిషన్ లో ఒక్కసారి గట్టిగా నేను కౌగిలించుకోవా? 100 సార్లు వెనక్కైనా పడతాయి నిన్ను మాత్రం ఆటేసుకుని. ఇది ఏ కాలు ఎటు మోకాలు కొంచెం ఫోల్డ్ చేయాలి. అదే సార్, అంతే అంతే. రావు నువ్వు రావు అక్కడి ఒక నుంచి. మగవాడు ఈయనక ఒక ఆడది ఉంటది అంటారు. ఏం విజయం అమ్మా. మీ కొత్త తెచ్చి నాకు ఇచ్చారు సార్. ఉంటది అది పడుగుది మనకు మొత్తం ఫిట్ చేసి ఉంటారు. నీ మాటలో చిన్న వణుకు కనపడుతుంది. నీ వాయిస్ మామూలుగా మాట్లాడుతున్నానని నువ్వు అనుకుంటున్నావు కానీ లోపల ఒక వణుకుంది. అయ్యో బాబు, నువ్వే ఎలా ఉన్నావు అంటే రాజు దర్బాబు. నేను తొందరగా వాళ్ళని పిలవడానికి గణపతి పరిస్థితి ఊరేగింపు రెడీగా ఉన్నాడు. మన ఇంటికి ఎవరో షూటింగ్ వస్తానన్నారు. అవునండి. వాళ్ళ పిలుద్దాం తొందరగా, మనం లాగ్ చేయొద్దు. డైరెక్టర్ గారు ఏకాంత సేవ నీ కొంటే కాల రేపింది జ్వాల. అరే 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 అలా మొక్కల దగ్గర. డైరెక్టర్ గారు మీరు ఒక్కరే వచ్చారు, మరి మన హీరో గారు రారా? హీరో గారు అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం. హీరో గారు జంప్ చేసి నిలబడాలి. ఇంకా ఈ హీరో ఇండస్ట్రీలో నిలబడలేదు, నిలదొక్కోలేదు ఇంకా. ఈ రోజు హీరో పాటలన్నీ పాత సామాన్లకే. మీరు మొత్తం వచ్చారు. డాన్స్ మాస్టర్ ఏడి? డాన్స్ మాస్టర్ గారు. హృదయమనే కోవెలలో నిన్ను కొలిచానే దేవతగా. ఈరోజు అందరికి ఛాన్స్ వచ్చింది, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అవకాశం మీకు ఇచ్చాం. గణపతి గారు ఇంతకు ముందు ఏదో టాప్ లేచిపోతుంది అన్నారు, అనండి ఇప్పుడు. అలా చెప్తే చచ్చిపోతా ఇచ్చేయలేదు. మీరు డాన్స్ మాస్టర్
వచ్చింది చెప్పు. నాద వినోదము లెగ్గొద్దు లెగ్గు వాడుకో. తోం 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 తోం, తోం, తోం. లేపండ్రా గణపతిని. నీ వెనకాల కూర్చోవడం అసలనే నా మానాన్ని నేను ఉంటే నన్ను లాగి పడదు కాదు సార్, లాగేస్తున్నాడండి దొరబాబు. ఇందాకేదో హీరో వచ్చి వాటేసుకోవాలన్నారు, ఇప్పుడు వాటేసుకోమను. నేనేమి అన్నాను? దగ్గరికి వెళ్ళకు రాజు. నువ్వు కూడా వెళ్ళు. ఇప్పుడు నేనేమన్నా? వాటేసుకోండి ఇద్దరు. దగ్గరికి వచ్చారా? దొరబాబు పాపం వాళ్ళిద్దరిని లాగేస్తున్నాడు. ఇటు రండి కెమెరామ్యాన్ గారు. నువ్వు మాత్రం నన్ను ముట్టుకోకు. నేను ముట్టుకోను, నువ్వు ఒడిపోకు. కరెక్ట్ రాజు, అంతే అంతే. అలా ఏదైనా సాంగ్ ప్లే చేయండి ఇద్దరు రొమాన్స్ గా. ఏకాంత వేళ గణపతి పడుకో. గణపతి గారు మీరు పడితే ఒకరే పడాలి, అందరిని లాగితే ఎట్లాగా? రౌండ్ ట్రాలీ గణపతి మోకాళ్ళు అది అదే నువ్వు నిలబడు. రౌండ్ ట్రాలీయా? ఆది గారు మీ ఆవిడ బయట మా ఆవిడతో నువ్వు రౌండ్ ట్రైల్ ఏంటంటరా? నేనేం చేయాలి ఇక్కడ? క్లైమాక్స్ వచ్చిన సినిమా ఫైట్ సీన్ పెట్టేస్తే అయిపోద్ది. మన కొరియోగ్రాఫర్ ఈ రోజు ఫైట్ మాస్టర్. రండి గణపతి గారు, మీరు ఫైట్ చేస్తే చూడాలని మా ఇంటిలో 10 వెయిట్ చేస్తున్నాం. రండి మీ ఫైట్ కోసం రండి. మేము అటు వెళ్తాంలే కానీ మీరు చేసుకోండి. రండి. ఎత్తవే మొత్తం. అలాగే కూర్చోండి, వాళ్ళు చేసుకుంటారు ఫైట్. అలా చూస్తురండి. యాక్షన్. హీరో అనిపించాడు. నేను మామూలు ఒట్టు కాదరా. బాబు నువ్వు బాబు, నీ దండం పెడతా. మొత్తం అలాగే చెప్పిండండి. ఈ స్కేటింగ్ సినిమా రన్నింగ్ సక్సెస్ఫుల్ ఫర్ ఎవర్ ఇన్ జబర్దస్త్ థియేటర్స్. నీకు వర్కౌట్ అయిందిరా ఈ సాంగ్. కరెక్ట్ గా వాడికి ఇప్పుడు అర్థమైంది. ఈ రోజు మంచి మూడ్ లో ఉన్నట్టున్నా? అవునండి. అవునా? అయితే ఆల్రెడీ బట్టలు బకెట్ లో పెట్టేది కూడా అందులో ఉతికేయ్. ఈ రోజు మన పెళ్లి రోజు అండి. అయితే ఇక మామూలుగా ఉండదు. అదేంటండి మామూలుగా ఉండదని చెప్పి మళ్ళీ సొక్కేసుకుంటున్నారు. పెళ్లి రోజే మామూలుగా ఉండకూడదు, రిచ్ గా కనపడాలి కదా. అదిగో నువ్వు తూ అని ఉమ్మేసినా రా అని ఉసిగొలిపినా మేము రాం. హైపరాది ఇక్కడ ఎందులోనైనా ఆవేశంగా వచ్చి ఇందులో మాత్రం ఆచి చూస్తాడు. నాకు ఎన్ని అనవసరం అండి. మీరు పలానా రోజు పలానా టైంలో నా చేతిలో ఒక బిడ్డని పెడతానంటే రేపు నుంచి గొడవలన్నీ ఏమి ఉండవు. ఏమన్నా మల్లెమాల చెక్క పలానా టైము పలానా రోజుకి వస్తుందని చెప్పడానికి. నిన్న కూడా ఒక పుస్తకాల షాప్కి వెళ్ళి భర్తే ఇంటికి యజమాని నేను బుక్ ఇవ్వమన్నా. జోకుల పుస్తకాలు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే తీసుకోపో అన్నాడు. అందుకే మరదలు ఎక్కడా? ఇద్దరి మధ్య నీకు చెక్క మధ్యనే. అసలు ఈ సృష్టిలో ఏ పిల్లానికైనా ఇలాంటి చెల్లెలు ఉంటుందండి? ఉంటది. ఈ పిల్లలకైనా ఉంటది. దాన్ని చూడలేక దీన్ని చూద్దామంటే దీన్ని అసలు చూడలేదు. ఎక్కడైనా కోతికి కొబ్బరి చెప్ప దొరికింది, కోతి కొబ్బరి చెప్ప రెండు నాకే దొరికాయి. ఎందుకండి అలా అంటారు? ఏం చేయమంటావే? ఒక దాన్ని చూస్తేనేమో వాంతులు అవుతాయి, మరో దాన్ని చూస్తేనేమో మోషన్స్ అవుతాయి. ఎవరికి చెప్పుకోవాలి నా బాధ? పెళ్లి చూపులప్పుడు నన్ను చూడలేదా? అక్కని చేసుకున్నావు. ఎందుకు చూడలేదు? వచ్చిన మొత్తైదువుల్లో ఏ పెద్ద మొత్తైదు అనుకున్నాను. నాకేం తెలుసు నువ్వు దీని చెల్లెలవని? ఇదిగో నువ్వు వెళ్ళి లోపల టిఫిన్ తీసుకురాపో.
ఏది పాదరక్షకులతో ఒక వ్యక్తి మృతి చెప్పులతో కూడా చంపేస్తారా బావా? అది పాదరక్షకులు కాదే, పాత కక్షలతో. మరదలకి ఐసైట్ ఎక్కువ. మొత్తం పోయిన ఏదో నడుపుతుంది అట్లా. వచ్చారు చూస్తలేదండి బావా. ఏంటి, ఏం చేస్తున్నావు? అదే నా నడుము చూస్తామని. నడుమంటే ఖుషి సినిమాలో భూమిక లాగా చక్కగా ఉండాలి, ఎవడో తిని ఊసేసిన మామిడి పిక్కలా ఉండకూడదు. మరదలతో సరసాల హారర్ పిక్చర్ క్లోజప్ లో చూసినట్లేదు బాబు గారు. మీరు కూడా ఇదో టిఫిన్. ఏంటి ఇది? పులిహోర. బా, ఈ పులికి పెళ్ళానికి అస్సలు ఎదురుకూడదు. అదేమో బతుకుని కథం చేసాక పులిహార చేస్తారు, వీళ్ళు పులిహార పెట్టి బతుకుని కథం చేస్తారు. మొన్న ఒక దెయ్యాన్ని అడిగే మీరు ఎందుకు రోజు రాత్రిపూటే వస్తారని. ఆల్రెడీ పెళ్ళాలు పగలు ఉంటారు కదా, మేము ఎందుకు అందది. అయినా ఈ రోజు మా చెల్లికి పెళ్లి సంబంధం చూడడానికి పెళ్లి కొడుకు వస్తున్నాడు. నువ్వు సిగ్గుపడకే, చచ్చిపోవాలనిపిస్తుంది. ఏంటండి ఆ మాటలు? ఇదిగో పెళ్లి వారు వస్తున్నారు, వాళ్ళు వచ్చి ఏం కావాలి రిసీవ్ చేసుకుని నేను లోపలికి వెళ్తున్నాను. నువ్వు లోపలికి ఎందుకే? పెళ్లి కొడుకు వచ్చి నన్ను చూసేస్తే చెల్లికి ద్రోహం చేసినట్టు అయితే. ఏంటమ్మది? అవునండి, అది ఆల్టో అయితే నేను బెంజి, అది పోర్టబుల్ అయితే నేను ప్లాస్మా, అది GHMC అయితే నువ్వు సులభ కాంప్లెక్స్. ఇది కరెక్ట్. మీరే అండి పెళ్లి కొడుకు తరపు వాళ్ళు వచ్చారు, చెంపు కాళ్ళు కడుక్కుంటారు. ఏంటి మా స్థాయికి చెంబుతో కాళ్ళు కడుక్కున్న లెక్కన పడ్డామా? మరి లేకపోతే పై పెట్టి నీళ్ళు కొడతాం. పెళ్లి కూతురుని చూడడానికి వచ్చాం, స్వీట్లు పెట్టాలని తెలియదా? పెళ్లి చూపులు అంటే ఎప్పుడు స్వీట్లే పెట్టాలా? నీ చేత్తో అంటే ఏం పెట్టినా తినొచ్చు. అనసూయ గారు ఏం పెట్టినా మాకు కూడా మీరే పెట్టండి. కాదు మేము కూడా తింటాం. మేము తినమేంటి? ప్రతి ఒక్కడో కొరకాలి. ఏంటి మనకేంటి సన్నమిరపకాయలు ఇచ్చారు? అయ్య బాబోయ్, అందరూ తింటామని మాట ఇచ్చారు, ఆవిడ తెచ్చింది తినాలి. తిను. తినవయ్యా, నవ్వులే దొరబాబు, నవ్వులేసే ఒకేసారి నవ్వులే. పేద కాదు, నవ్వులేదు రావు, టక్కడక్క నవ్వులేస్తే పోద్ది ఇంకంతే. మంటగా ఉందండి బావా. నాకు కూడా మంటగా ఉంది బావా. మీరు ఎంత అందంగా ఎలా ఉన్నారు? ఏంటండి దొరబాబుకి ఇంకొక మర్యాదగా అల్లుండికి మర్యాద చేయండి. ఫుల్ గా తినిపించి అతన్ని గౌరవించుకో. తిను మొత్తం తిను. కొరకరా. అయి కుదరదు, వాడు తిని డైలాగ్ వేయాలి. చదువు, డ్రామాలు చేయకు. మళ్ళీ తిని నవ్వులు. ఏదో చేయరా బాబు. మీరు ఎంత అందంగా ఎలా ఉన్నారు? మందు తాగడం వల్ల. అది కాదురా, నువ్వు ఎక్కువ తాగడం వల్ల అలా కనపడుతుంది. అది అందంగా ఉండడం ఏంటి? అమ్మాయి ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదివింది, మ్యాథమెటిక్స్ లో చాలా ఫాస్ట్. అంత ఫాస్టా? 24 73 ఎంత? 14. తప్పు కదా. నీకు ఫాస్ట్ గా కావాలా, కరెక్ట్ గా కావాలా? ఇవన్నీ పక్కన పెట్టి పెళ్ళైన తర్వాత మీ చెల్లిని బాగా చూసుకుంటావా? మా చెల్లినా మీ చెల్లినా? ఒరే నువ్వు మిరపకాయ తన ఎక్స్ప్రెషన్ ఏవేవో పెళ్ళైన తర్వాత ఎలా? చాలా కంపోజ్డ్ గా కూల్ గా చేయమ్మా. పెళ్లి అయిన తర్వాత ఎలా చూసుకుంటానని అనుమానం మీకు అవసరం లేదు. ఏంటన్నావు? నాకు అర్థం కదా. పెళ్లి అయిన తర్వాత ఎలా చూసుకుంటానని అనుమానం మీకు అవసరం లేదు. ఆయన మొత్తం పోయింది. ఏమండి మామయ్య గారు, ఇంతగా అబ్బాయి ఏం చేస్తా ఉంటాడు? చాలా బిజీ అండి, అసలు ఇంట్లో ఎప్పుడు ఉండడు. వాళ్ళ ఇంట్లో ఉండడు, ఎవరింట్లోనే ఉంటాడు వాడు. మే నెలలో 2 మూలు 6, ఆగస్టు నెలలో 3 మూలు 9. అబ్బాది పంచాంగం కాదు, ఎక్కాల పుస్తకం. ప్రాపర్టీ వాళ్ళు ఏది ఇచ్చేద్దాం. ఏ హీరో ఏ హీరోయిన్ అంటే బాగా ఇష్టం అండి? నాకైతే బేసిక్ గా చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అండి. చచ్చిపోతారా బాబు? టీమ్ లీడర్ అంతే, ఒకటి ఎక్స్ట్రా. అసలు మొత్తం యాడ్ నుంచే వస్తున్నాయి అవన్నీ. కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపడతారేంట్రా? రాననుకున్నారా, రాలేననుకున్నారా? వస్తా. నాకు నాగార్జున గారు అంటే బాగా ఇష్టం. డైలాగ్ చెప్పు. ఓ మిరపకాయ తిని చెప్పు. 1వ తారీఖు నీకు భయం అంటే ఏంటో తెలుస్తుంది. 2వ తారీఖు నీకు ఊరికి ఒక మగోడు వచ్చాడని తెలుస్తుంది. స్కిట్ అయిపోయేలాగా నీకు మిరపకాయ అంటే ఏంటో తెలుస్తుంది. ప్రకాష్ రాజు గారు మిరపకాయ తింటే ఎలా ఉంటుందో చూపించండి. ఇదైతే అందరికి వస్తుందా ఈ టైంలో? ఈ
రోజే బాగుందండి ముహూర్తం. అబ్బాయికి అమ్మాయికి ఇద్దరు రింగులు మార్చుకోండి. ఇక్కడ నుంచి మా జీవితం ఎలా ఉండబోతుంది? ఏం లేదురా, మీ ఇద్దరు జీవితం అలా ఉండబోతుంది. రండి. గేమ్ స్టార్ట్ అయింది, గేమ్ ఓవర్. రామచక్కని బంగారు బొమ్మ, ఓ రామచక్కని బంగారు బొమ్మ, నీరాతరం పప్పు పోత ఆయనా. లక్కీ ఫెలో, మంచి కూతుర్లు కన్నావు. అమ్మో, ఇది పెళ్ళం. వైఫ్సా? ఇద్దరు వెళ్ళాలా ఏంటి? అమ్మో, ఇది కూతురు. కూతురు మరీ చిన్నపిల్ల ఉంది. ఏంటండి మనకి పేదరికం? నవ్వుతారేంటండి? మనం ఎవరినైనా చూసి నవ్వితే వాళ్ళ గతి మనకి పడుతుంది అంటారు కదా. మరి నేను రోజు అంబానీని చూసి నవ్వుతున్నా, ఆయన గతి మనకు పట్టదేంటి జానకి? చూస్తే పట్టదండి, ఏమన్నా చేస్తే పడుతుంది. ఏం చేస్తాను జానకి? ఈ సమాజం అంటేనే అంత బోటకం, నాటకం. బోటకం అంటే ఏంటి నాన్నగారు? ఇచ్చే 25,000కి చివర్లో ఇంత పెద్ద చెక్కిస్తారే, దాన్నే బోటకం అంటారు. మరి నాటకం అంటే? నేనిచ్చే చెక్కు కోసం మీరందరూ చేస్తారే, దాన్నే నాటకం అంటారు. ఏమండి, ఈ మాటలకేం తక్కువ లేదు. ఆయన ఎవరో ఊరు అవతల చెట్టు కింద యంత్రాలు తాయెత్తులు ఇస్తున్నాడంట. ఒకటి తీసుకొచ్చి కట్టుకుంటే మనగడ కోటేశ్వర్లు అవ్వచ్చు కదా. అన్ని యంత్రాలు తాయెత్తులు ఉన్న వాడే చెట్టు కింద కూర్చుంటే మనం కోటేశ్వర్లు ఎలా అవుతాం? కోతి ముద్ద. ఎప్పటికీ మనం ఇలాగే ఉండిపోవాలా? మార్పు రాదా? ఇంకో 10 సంవత్సరాలైనా వాళ్ళు అక్కడే ఉంటారు, ఆవిడ అక్కడే ఉంటది, మనం ఇక్కడే ఉంటాం. కనీసం మనకి వయసులో అయినా మార్పు వస్తుంది. ఆవిడకి ఈవిడకైతే అందులో కూడా రాదు, ఎందుకు ఒప్పుకోరు కదా. అదేంటండి, రోజా గారు అనసూయ గారు ఒప్పుకుంటారు కదా. ఇంటి దగ్గర 2 పిల్లలు ఉన్నా ఇంకా 16 ఏళ్ల పిల్లలా ఫీల్ అయ్యే వాళ్ళు ఒప్పుకుంటారంటే నేను ఒప్పుకో. నీలాంటి కరువుని కరికి దరిద్రులు ఉన్నవాడిని పెళ్లి చేసుకున్నా చూడు, నా కర్మ. నువ్వు దాన్ని సపరేట్ గా చెప్పనవసరం లేదు. నిన్ను చేసుకున్నానంటేనే అది కరువు కటిక దరిద్రం అని వాళ్ళకు కూడా అర్థం అయిపోతుంది. ఈ మాటలకేం తక్కువ లేదు కానీ అదేదో ఇంటర్వ్యూ జాబ్ అన్నారు, ఏమైంది? ఏం చెప్పమంటావు జాని? కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది అంటారు కదా. మరి ఇంటర్వ్యూలో వాడు అడిగిన వాడికి సమాధానం చెప్పలేదేంటి జానికి? కాలం చెప్పదండి, మీరు చెప్పాలి. ఏం మాట్లాడుతున్నా అర్థం కాదు. పైసా సంపాదించడం చేత కాదు, 2 పిల్లలు మాత్రం బానే కన్నారు. కాపురం చేసేటప్పుడు కోరికలు గుర్తుంటాయి గానీ కాసులు గుర్తురావు జానకి. అమ్మాయి 2 రోజుల పుట్టినరోజు వస్తుంది, ఇంట్లో చూస్తే ఏమీ లేదు. ఈ 2 రోజులు ముందు అది ఉండేలా చూడు, తర్వాత ఇంట్లో ఏమైనా ఉండేలా చూద్దాం. నాన్నగారు, నాన్నగారు, నాకు అక్కయ్య పుట్టినరోజుకి నాకు కొత్త బట్టలు కొంటామన్నారు. నీకు ఖచ్చితంగా కొంటానురా. అదేంటండి, దాని పుట్టినరోజుకి వాడి కొంటానంటారు? వాడి కొనిచ్చిన వేస్తావో జానికి, రేపు వాడిన తర్వాత వాన పడకుండా మన గుడిసంతా కప్పొచ్చు. నాన్నగారు, కాలేజీ వాళ్ళంతా టూర్ వెళ్తున్నారు, డబ్బులు ఇస్తే నేను వెళ్తాను. నాన్నగారు, లక్ష్మి, డబ్బులు లేవని చెప్పానా? నాన్నగారు, నాకు ప్రపంచాన్ని చూడాలని అనిపించదు. సంజీవరెడ్డి దగ్గర నుంచి నిన్నొచ్చిన ఆయన వరకు అందరినీ చూసావు, ఇంకేం చూస్తావే? ఎవరికైనా కొత్త పథకాలు కొంతమందికే వర్తిస్తాయి, కానీ ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకం వర్తించే ఏకైక మహిళ నువ్వేనే. నాన్నగారు, నేను ఎప్పుడు స్వేచ్ఛగా అనుమతి లేకుండా బయట తిరిగే వయసు ఎప్పుడు వస్తుంది నాన్నగారు? ఆ వయసు ఇంకా నాకే రాలేదురా నాన్న, ఇంకా నీకేం వస్తది? నేను ఒకటి చెప్తా విను, ఎదుగుతున్నావు కాబట్టి నిన్ను తక్కువ చేసుకోకు, బతకలేవు. నిన్ను నువ్వు ఎక్కువ చేసుకోకు, బతకనివ్వరు. ఏం చేసుకోవాలి? పెళ్లి చేసుకో, అసలు బతకాలన్న ఆశే ఉండదు. ఏం పెట్టి చేసుకుంటావు నాన్నగారు? మొన్న ల్యాండ్ కొనడానికి 10,000 ఇచ్చాం, మనకి ఇవ్వలేదు. పక్కింటి వాడు 10,000 ఇచ్చాడు, వారికి ఇచ్చాడు. ఇదేంటి నాన్నగారు? వాడు 500 నోట్లు ఎక్కువ ఇచ్చాడ్రా. ఇదేం రూల్స్ నాన్నగారు? ఐసీసీ రూల్స్. న్యూజిలాండే పోయింది, బొక్కలో ల్యాండ్ పోదా. మన దరిద్రం చూశానండి, ఉదయం పాములు ఆడించుకునే వాడు కూడా నన్ను అదోలా చూస్తున్నాడు. నిన్ను చూసి ఏ పాము అనుకుని ఆడించాలని చూసుంటాడు, అందులో తప్పేం. కనీసం ఇంట్లో కూతురుంది, దానికి పెళ్లి చేయాలని ఏమన్నా ఆలోచన ఉందా? నేను కూడా దీనికి సంబంధాలు చూస్తున్నాను జానకి. వద్దు నాన్నగారు. ఏమైంది? వద్దని చెప్తున్నాను కదా. ఎవరతను? లక్ష్మి, వద్దని చెప్తున్నా. ఎవరతను? ఏమైంది? ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల అందే పోతుంది, విందులు చేసింది.
మధ్యన కోయిలు ఎక్కువ వస్తున్నాయి తొందరపడి. ఎవరు అతను ఇంతకి? రామచంద్రపురం మహారాజు గారు కొడుకు యువరాజు. యువరాజు? అవును నాన్న. వెళ్దాం పద. అమ్మా ఇవాళ గ్రహణం కదమ్మా, మనం వెళ్ళే పని అవుతాదంటావా? గ్రహణం అంటే ఏంటండి? నేను ఇందాకటి నుంచి అనసూయను చూద్దాం అనుకున్నప్పుడల్లా నువ్వు అడ్డొస్తున్నావు చూసావా, దీన్నే గ్రహణం అంటారు ఇటు పక్కన. ఇంతకీ మహారాజు ఎక్కడ? పుష్కరాల్లో పిండాలు ఎత్తుకుపోయేలా ఉన్నాడు వీడు మహారాజుడు. ఆర్పి గ్రీకు వంశపు దేశం. ఇది ప్రపంచంలోనే నెంబర్ 1 రాజ్యం. ఇక్కడికి చాలా మంది గెస్టులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఒక రోజు నాగబాబు గారు, రోజా గారు రాలా. ఎందుకంటే నేనే గెస్ట్ కి వచ్చాను, మీరు చేంజ్ చేస్తారేడా? నాన్నగారు ఆ మహారాజు గారిలాగా నేను కాలు కొడతాను. ఈ కాళ్ళతోనా? ఇప్పుడు కరెంటు ఉంటే కరెంట్ ఆఫీస్ కాలు కొడతావా? కాలు కొట్టం. కరెంటు లేకపోతే కాలు కొడతాం. అక్కడ కరెంటు లేదు, ఎన్నిసార్లు కాలు కొట్టినా ప్రాబ్లమే లేదు. మంత్రి మహారాజా, ఇలా రండి, రాజ్యంలోని సమస్యలు చెప్పండి. మా ఆవిడ ఈ మధ్య పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది మహారాజా. మీ ఆవిడ ఈ మధ్య ప్రవర్తిస్తుంది, మహారాజులు వారు ఎప్పటి నుంచో ప్రవర్తిస్తున్నారు. ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నారు? గ్రీకు వంశపు బిడ్డ. గ్రీకు వంశపు బిడ్డ, స్వస్థలం ఎర్రగడ్డ, అందరికీ తెలుసు. మహారాజా ఏమీ చేయలేము. ఏంటి అలాంటిది? సరే కానీ అసలు మీ ఆవిడ చేత నీకున్న ప్రాబ్లం ఏంటి? మా ఇంటి మీదుగా వెళ్తున్న ప్రతి మనిషిని చూసి వీడే నా మొగుడు, వీడే నా మొగుడు అంటోంది స్వామి. నన్ను చూసి అనలేదే? చెప్పాడు కదా మనిషి అని పర్టికులర్ గా. ఆ పిచ్చి తగ్గే మందేదన్నా ఇవ్వండి స్వామి. మన రాజ్యంలో ఉండేటువంటి పసురుని వాడండి, వెంటనే తగ్గిపోతుంది. అది వాడితే వెంటనే పిచ్చి తగ్గిపోద్దా స్వామి? ఏంటా ప్రశ్నలు? రోజు వాడే రాజుగారికి ఎదురు ప్రశ్నలా? నా యొక్క శిరోభారము పెరుగుతున్నది, ఆ నర్తకీములను ప్రవేశపెట్టండి. అభినందన మందారమాల అభినందన మందారమాల. నా అందాన్ని చూసి రాజ్యంలోని రాజులందరూ నా వెంట పడ్డారు. ఎక్కడ? కాకినాడ ఈవెంట్ లో. నీకెందుకు వెనకరా? ఆపుని అతక ప్రసంగ మాటలు. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ఏంటి? మా కూతుర్ని మీ యువరాజు మోసం చేశాడు, అది తేల్చుకోవడానికి వచ్చాం. యువరాజు ఎట్లా? మంత్రివర్య, ఈ రాజ్యంలో విశేషాలు ఏమిటి? మన రాజ్యంలో జనాభా విపరీతంగా పెరిగిపోతున్నారు యువరాజా. మరి పెరగరా? ఈ రాజు వేరే రాజ్యం మీద దండెత్తాల్సింది మీ రాజ్యంలోనే దండెత్తున్నాడు. ఎవరెల్లో ఎందుకు వచ్చారు? తెలీదా? తెలీదు. ఇప్పుడు చెప్పు. ఎవరి కురువృద్రాలు ఎందుకు వచ్చింది? నేను ఎప్పుడు చూడలేదే. ఏమన్నారు? ఏమన్నారు? ఒక్కసారి నా వంక చూసి చెప్పండి. ఇంత అందాన్ని ఇప్పటి వరకు ఎక్కడ దాచామని అనలేదు. మిస్ ఇండియా నీకివ్వాల్సింది ఎవరికో ఇచ్చారని అనలేదు. నీ పత్యాపారం కోసం ఇన్ని పచ్చబదాలు చెప్పారు నువ్వు. అయినా వాడు చెప్పాడు అనుకో, నువ్వేలా నమ్మావే? ఇదంతా నిజమనుకున్నాను నాన్నగారు. వాడు పసిపిల్లవాడు, వాడేం చేయలేదు, వదిలేండి. ఏంటి వాడా? ఆ. పిల్లాడా? ఆ. తల కింద పెట్టుకునే పిల్లోతో కూడా పిల్లలు అంటాడు. వాడు పిల్లాడేంటి? మరి వాడు చేసిన రుజువేంద్రా? ఈ రాత్రికి మేము ఇక్కడే పడుకుంటాం. ఆ. వాడే అని ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాం. కానివ్వండి. వాడు ఎలాగో నీ అడ్డు తొలగించుకోవడానికి నేను చంపే ప్రయత్నం చేస్తాడు. ఆటోమేటిక్ గా దొరికిపోతుంది. పడుకోండి. తండ్రి దాన్ని, కొడుకు దీన్ని. ఎక్కడైనా తండ్రి లక్షణాలు కొడుకు వస్తాయి. ప్రపంచంలో ఫస్ట్ కొడుకు లక్షణాలు తండ్రికి వచ్చినాయి కదరా. ఈ విషయం ప్రజలకు తెలిస్తే నువ్వు చెప్పింది చేస్తా. అయితే నేను చెప్పి చేస్తావుగా? చెప్పు. ఈ రోజు నుంచి నేను మహారాజు, నువ్వు ఇది యువరాణి, వీడు మా అల్లుడు. మరి మీ ఇద్దరేం చేయాలి? ఇక నుంచి మా ఆస్థానంలో మీ ఇద్దరే నటరాజు, నటరాణి.